హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. సో దీనికి మనం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి, ఇనుపది. సో స్టవ్ వెలిగించుకోవాలి మనం. సో వన్స్ ఇది హీట్ అయ్యాక ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. మంట హై ఫ్లేమ్లో ఉంది. నూనె బాగా కాగిన వెంటనే 3 బాగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో కదపకుండా వదిలేయాలి. ఈ కదపకుండా వదిలేయడం వల్ల ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఎగ్. మళ్ళీ మనం అన్నం వేసి అంతా కలిపే వరకు చిన్నగా అయిపోతుంది మొత్తం, కాబట్టి ఇలా పెద్దగానే ఉంచాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. లెస్ దెన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందులోనే ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, స్మాల్ ఆనియన్, హాఫ్ కప్ క్యాబేజ్ చిన్నగా చాప్ చేసుకున్నది కలుపుకుంటే మీకు కావాలంటే ఇంకా క్యారెట్, బీన్స్ ఫైన్లీ చాప్ చేసుకొని వేసుకున్నా సరిపోద్ది. సో ఇది లైట్గా మగ్గితే సరిపోద్ది, మొత్తం వేగాల్సిన పని లేదు. సో ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటే సరిపోద్ది. ఇది వైట్ రైస్ ఒక గ్లాస్ ఉడికిచ్చి తీసుకున్నదనమాట. సో ఇది ఇప్పుడు ఇందులో వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, 2 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి, 2 టీ స్పూన్ల వెనిగర్, 1.5 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు సాస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ ఇవ్వాలి మంచిగా. ఎప్పుడైనా ఈ ఫ్రైడ్ ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ సాస్ అన్నీ కలిసేదాకా కలపాలి. రైస్ పక్కన పడుతుంది, స్ట్రీట్ స్టైల్ అంటేనే ఇట్లా సైడ్లో పడితేనే అది మంచిగా అవుతున్నట్టు. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు, పక్కన పడిపోతుంది అంత అని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. సాస్ అన్నీ కలిపినాక 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, హై ఫ్లేమ్లో పెట్టి ఇది అజినోమోటో ఫ్రెండ్స్. మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, బయట హోల్సేల్ షాప్లో కూడా దొరుకుతుంది. ఇది వేసుకోకుండా చేసుకోవచ్చు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇది వేస్తున్నాను. ఇది గరం మసాలా దించే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో నేను చెప్పిన కొలతలతో చేస్తే ఖచ్చితంగా మీరు టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఎంజాయ్ చేస్తారు ఈజీగా. సో స్టవ్ ఆర్పేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇక మీరు తినేయచ్చు.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైనంత తొందరగా వస్తాను నేను.